అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మార్కాపురంలో మధ్యాహ్న భోజనం విషయంలో సక్రమంగా అమలు జరగడం లేదని, అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈరోజు గౌరవనీయ సబ్ కలెక్టర్ గారు, గౌరవనీయ తహసీల్దార్ గారు, అలాగే డిప్యూటీ అయిన నేను ఈరోజు వ్యక్తిగతంగా హెడ్ మాస్టర్ గారిని, వాళ్ళ సిబ్బందిని విచారించడం జరిగింది. ఈ విచారణలో గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి స్టాక్లో తేడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అవి ఎందుకున్నాయో వారిని క్వశ్చన్ చేయడం జరిగింది. దానికి వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగే మరి పిల్లలు సరిగ్గా భోజనం చేయనట్లుగా అర్థమవుతూ ఉంది. ఒక విద్యార్థికి ప్రతిరోజు 6 నుంచి 10 తరగతులు చదివేటువంటి విద్యార్థులకు ఒక్కొక్క రోజు ఒక విద్యార్థికి 150 గ్రాముల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తుంది. 150 గ్రాములు వడ్డించాలి. మరి పిల్లలు అంత తినలేని పరిస్థితుల్లో ఆ స్టాక్ను అట్లాగే చూపిస్తూ అవసరమైతే నెక్స్ట్ మంత్లో తక్కువ స్టాక్ తీసుకుంటూ ఆ బియ్యాన్ని అట్లాగే కరెక్ట్గా లెక్కలు చూపించాల్సింది. అది తేడాలు ఉన్నట్టుగా అర్థమవుతుంది. రేపు మరింత సమగ్రంగా మరలా డిప్యూటీ స్థాయిలో శాఖాపరమైనటువంటి విచారణ మరలా కూడా కండక్ట్ చేసి ఎవరైనా తప్పు చేసినట్లయితే వారికి తప్పకుండా శాఖాపరమైనటువంటి విచారణ ద్వారా తగిన చర్యలు ఉంటాయని భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.